అందరికీ నమస్కారం. ఈరోజు అమెరికాలోని మా ఇంటి పెరటి తోట ఓసారి చూద్దాం. ఈ అబ్బాయి నా మేనగోడలు కొడుకు, యువ అమెరికా పౌరుడు. ఈ కుర్రోడితో కలిసి తోట అంతా మనం ఇప్పుడు పెరటి తోట చూద్దాం. ఇవన్నీ రకరకాల పూల మొక్కలు. ఇదొక రకం, ఇదొక రకం, అన్ని రకాల పూల చెట్లు వేసి పూలు అందంగా పోస్తా ఉంటాయి. చాలా బాగుంటాయి. చాలా రోజులు కూడా చెట్టుకు నిలబడి ఉంటాయి. ఎల్లో కలర్, అన్ని రంగురంగులు. ఇది నిమ్మ చెట్టు. కాయలు ఎక్కడున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. దీన్ని ఇండియాలో గజనిమ్మ అంటారు. ఇది గులాబీ చెట్టు, గులాబీ పూలు బాగా పూసింది. ఇది కమలా చెట్టు. చెప్పమ్మా. ఇది కమలా చెట్టు. కాయలు అక్కడ పైన ఉన్నాయి కాయలు. ఇగో ఇవన్నీ పిందులు ఫుల్గా కాసిన, ఒక కాపు అయిపోయింది ఇప్పుడు, అందుకని పిందులు ఉన్నాయి అన్ని. ఇవి వచ్చేటప్పటికి ఇది చెట్టు అంతా కొమ్మలు ఇరిగిపోయేటట్టు కాయలు కాస్తుంది. చాలా బాగా. ఇది చిన్న కమలాకాయలు కాసే చెట్టు. ఇప్పుడు పక్కన మీరు ఫోటోలో చూస్తున్న కాయలు కాసిన చెట్టు ఫోటో దీందే. ఇది ఫోటో ఎందుకు పెట్టామంటే మా దగ్గర దొడ్లో అనేక రకాల చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లు ఒకేసారి లైవ్ లో ఫోటో తీసి వీడియో తీయాలంటే కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క కాయ ఒక్కో సీజన్ లో కాస్తుంది. అందుకని ఈ చెట్టు బాగా కాసి ఉన్నప్పుడు తీసిన ఫోటో మీకు పక్కన చూపిస్తున్నాం. ఆ విధంగా చెట్టు నిండా కమలా చెట్టు. ఇందాక ఒకటి చూసాం కదా మనం, అది చిన్న కాయలు కాస్తుంది. ఇదేమో పెద్ద పెద్ద కమలాకాయలు కాసే చెట్టు. ఇదిగో పిందెలు వేసింది ఇప్పుడే. ఇది వచ్చేటప్పటికి ఒక 4-5 నెలలు టైం పట్టింది. ఈ పిందెలు చాలా పెద్ద సైజు కాస్తుంది ఈ కమలాకాయ. ఇది లోక్వాట్ చెట్టు. ఈ చెట్టు జపాన్ నుంచి ఇక్కడికి వచ్చి పెంచుతున్నారు. కాయలు చాలా బాగుంటాయి. ఇక లోపల ఉన్నాయి ఇగో కాయలు. ఇదే సైజు కాయలు. కాయలు పులుపుగా, తీయగా, మంచి టేస్ట్ గా ఉంటుంది కాయ. ఈ కాయను కోసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటది కాయ. గింజ తినకూడదు. కాయలు మాత్రం చాలా విపరీతంగా కాస్తుంది చెట్టు. ఈ విధంగా పెరటి తోటలోనే అన్ని చెట్లు వేసుకోవడం జరిగింది. అన్ని చెట్టు కాయలు ఇక్కడే వస్తాయి. ఇది లోక్వాట్ చెట్టు. పక్కన మీరు ఫోటోలో చూస్తున్న కాయలు ఈ చెట్టు కాయలు. పండినప్పుడు ఆ విధంగా ఉంటాయి. ఇంతవరకు ఈ చెట్టు అమెరికాలో తోట లేదు. ఇంతవరకు ఈ చెట్టుకి పెంచడానికి, కాయల కోసం తోట పెంచాలి అమెరికాలో. ఇది జపాన్ కి సంబంధించిన జాతి. చాలా డిమాండ్ గల జాతి. మనం ఆ కాయ చూస్తే మన నేరేడు కాయ కంటే ఇంకొద్దిగా పెద్దగా ఉంటది, నిమ్మకాయ సైజులో. కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ. చాలా ఖరీదు గల ఫుడ్. చాలా రేర్ గా దొరుకుద్ది ఆ ఫ్రూట్ అమెరికాలో. ఇది గన్నేరు చెట్టు. పూలు విరగబోస్తా ఉంటది. ఇది జామ చెట్టు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా అసలు కాయలు కూడా ఈ పిందెలు పండి ఇప్పుడే. ఇది మరో రంగు గులాబీ చెట్టు. ఇది మిరప చెట్టు. ఇదిగో చూడండి, ఈ చెట్లు 2 ఉంటే మన ఇంట్లోకి సరిపోతాయి కుటుంబానికి. కాయలు అట ఫుల్లుగా కాస్తుంది మిరప. ఈ కాయలు ఇంట్లో వాడుకోవటానికి సరిపోతాయి. ఇది ఎర్ర తోటకూర చెట్టు. ఇది ఎర్ర తోటకూర. ఇది టమాటా చెట్టు. ఇది ఇప్పుడే కాస్తున్నాయి, పిందులు వచ్చినాయి. ఇగో పిందులు. ఇది టమాటా చెట్టు. ఈ పక్కనే వంగ మొక్కలు వేసాం. అవి ఇంకా చిన్నవి ఉన్నాయి, ఇంకా అవి పెరగాలి. కరేపాకు చెట్లు. ఇది కరివేపాకు చెట్టు. కరివేపాకు కూడా చాలా మంచి కరివేపాకు. ఇది వాసన కూడా, ఆకు కోసి వాసన చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటది ఆకు. చాలా మంచి కరివేపాకు చెట్టు ఇది. ఇది గులాబీ చెట్టు. పూలు బాగా గుత్తులుగా పోస్తా ఉంటది. ఇది 2 రంగులు. ఒక చెట్టుకే 2 రంగులు. ఇది ఒక రంగు, తర్వాత ఇది ఒక రంగు. 2 రంగులు ఒక చెట్టుకే పోస్తుంది. 2 రంగులు ఒకే చెట్టు. ఈ 2 రంగులు డిఫరెన్స్ చూడండి. ఇదొక రంగు, ఇదొక రంగు. 2 ఒకే చెట్టుకి పోస్తుంది. ఈ 2 ఒకే చెట్టు.
ఇది బచ్చలి తోట బాగా కాస్తుంది. బచ్చలి కూర బాగుంటది. ఇదిగో ఈ మొక్క చిన్న మొక్క, ఇది కొత్తగా పెట్టాం, ఇప్పుడే పెరుగుతా ఉంది. ఇది స్ట్రాబెర్రీ. ఈ స్ట్రాబెర్రీ ఇదిగో లోపల కాయలు చూడండి, కాయలు కనపడతాయి. ఇదిగో కాయలు, ఇదిగో కాయలు, ఇవి అన్ని కాయలు లోపల కూడా కాయలు. ఇదిగో ఈ కాయ బాగా పండింది, చక్కగా కోసుకొని తింటాం. చాలా బాగుంది, తీయగా తినొచ్చు. ఇప్పుడే మిగతా కాయలు కూడా పోసి ఇక్కడ పెట్టాం. రోజుకోసారి ఈ విధంగా కోసుకొని కాయలన్నీ రోజు తింటాం. ఇది పర్సిమాన్ చెట్టు. కాయలు ఇట్లా ఉంటాయి. ఇది పార్సిమన్ చెట్టు. ఇదిగో కాయలు చూడండి, ఇది పచ్చిగా ఉన్నప్పుడు కాయలు ఈ విధంగా ఉంటాయి. కాయలు పక్కన మీరు చూస్తున్న ఫోటోలో ఉన్నది పండిన తర్వాత కాయలు. అవి ఇవి బయట చూస్తే మీరు మన చిన్న టమాటా కాయలాగా ఉంటది. ఇది చాలా మంచి బలవర్ధకమైన ఆహారం, మంచి ప్రోటీన్ ఫుడ్. అందుకని దీన్ని అందరు బాగా ఇక్కడ ఇష్టంగా తింటారు. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అవకాడో చెట్టు. రెండు చెట్లు అవకాడో చెట్టు, కాయలు ఉన్నాయి. పిందెలు, ఇదిగో పిందెలు ఉన్నాయి, కాయలు పిందెలు. అవకాడో ఇది. ఈ కాసేటప్పటికి ఇది కూడా మళ్ళీ కాయ తయారయ్యేటప్పటికి 5-6 నెలలు టైం పట్టుతుంది. ఇంకా ఇక్కడి నుంచి అవకాడో చెట్టు రేటు. ఇది అవకాడో చెట్టు. ఈ కాయలు చాలా బలవర్ధకమైన ఆహారం. పక్కన మీరు ఫోటోలో చూస్తున్న కాయలు ఈ చెట్టువే. ఇది అమెరికాలో చాలా మంది బ్రేక్ఫాస్ట్ గా వాడతారు. ఈ కాయ గుజ్జు బ్రెడ్ మీద రాసుకుని కాయల్ని తింటా ఉంటారు. ఇంకా వేరే వేరే రకాలుగా కూడా తినొచ్చు. ఇది చాలా మంచి ఫ్రూట్. చూడు, ఇది పీచ్ చెట్టు. ఆగస్ట్ కి పండుతాయి. బాగా విపరీతంగా కాసింది. ఇదిగో కొమ్మలు ఇరిగిపోయేటట్టుగా కాసింది కాయలు. అది లోపల కూడా అన్ని గుత్తులు 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 గుత్తులు. ఈ కొమ్మ వంగిపోతా ఉంది, బరువు అయిపోయి పడిపోతుంది కింద కొమ్మ. ఆ విధంగా గీసింది పీచ్ చెట్టు. ఆగస్టుకి ఈ పళ్ళు రెడీ అవుతాయి తింటానికి. ఇది మందార చెట్టు. పూలు బాగా పోస్తుంది. ఇది మల్లెపూల చెట్టు. పూలు చాలా బాగుంది. ఇది మన సన్నజాతి చెట్టు లాంటిది ఇండియాలో. ఇది కూడా పూలు తెగబోతుంది. ఇది కూడా అదే పూలు, మంచి సువాసన గల పూలు. ఇక్కడ నుంచి ఉంటే మంచి వాసన గుమాయించి కొడతా ఉంటుంది. ఇది గులాబీ చెట్టు. ఇంకొకటి గులాబీ చెట్టు. చాలా పూలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు యువ. ధన్యవాదాలు.